రాష్ట్రాన్ని హెల్త్ హబ్ గా మార్చేందుకు ప్రయత్నిస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఏఐజీ ఆసుపత్రి చైర్మన్ పద్మ విభూషణ్ డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి సన్మాన కార్యక్రమంలో పాల్గొన్న సీఎం ఆయన భారతరత్నకు అర్హుడని వెల్లడించారు. త్వరలోనే రాష్ట్రంలో అందరికీ ఉపయుక్తమయ్యే ఆరోగ్య పాలసీని తీసుకొస్తామని సీఎం రేవంత్ వెల్లడించారు. ఏఐజీ ఆసుపత్రి చైర్మన్ డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి భారతరత్నకు అర్హుడని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. తెలుగు జాతి నుంచి వైద్యుడిగా నాగేశ్వర్ రెడ్డికి పద్మ విభూషణ్ రావడం గర్వకారణమన్నారు. ఎన్ఆర్ఐ వైద్యుల ఆధ్వర్యంలో జరిగిన డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి సన్మాన కార్యక్రమంలో సీఎం రేవంత్, వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ, మంత్రులు శ్రీధర్బాబు, ఉత్తమ్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. త్వరలోనే హెల్త్ టూరిజం పాలసీ తీసుకురానున్నట్లు వెల్లడించిన ముఖ్యమంత్రి శంషాబాద్ విమానాశ్రయం సమీపంలో సుమారు 1000 ఎకరాల్లో హెల్త్ క్యాంపస్ ఏర్పాటు చేసే యోచనలో ఉన్నట్టు వెల్లడించారు. కుటుంబ సభ్యుడిలా పేషెంట్లో ధైర్యాన్ని పెంచే ఫ్యామిలీ డాక్టర్ వ్యవస్థ ఉండాలని ఆకాంక్షించారు. రాష్ట్ర ప్రజలందరికీ డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ కార్డులు ఇచ్చేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తుందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. మన రాష్ట్రంలో ఉన్న వాళ్లకు వైద్యాన్ని అందించడమే కాదు, ప్రపంచంలోనే ఉన్న వాళ్లకు తెలంగాణ రాష్ట్రం నుంచి, ముఖ్యంగా హైదరాబాద్ నగరం నుంచి అన్ని రకాల వైద్య సహకారం అందించడానికి అవసరమైన పాలసీని తీసుకురావాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. ఈరోజు ఒక వ్యక్తి హాస్పిటల్కి వెళ్తే అతనికి అందించిన ప్రతి సందర్భంలో డిజిటలైజ్ చేస్తే భవిష్యత్తులో అతను హాస్పిటల్కి ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా కూడా అంతకంటే ముందు ఏం ట్రీట్మెంట్ జరిగింది, ఏం మెడిసిన్ వాడినరు, అంతకంటే ముందు డాక్టర్లు ఏ రకమైన వైద్యాన్ని అందించారు అని తెలిస్తే ఆ పేషెంట్ను ట్రీట్ చేయడం ఈజీ అవుతుంది. అందుకే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దామోదర రాజనరసింహ గారు డిజిటల్ హెల్త్ కార్డ్ని తెలంగాణ రాష్ట్రంలో తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాం. కంప్లీట్గా ఈ రాష్ట్రంలో ఉండే ప్రతి పౌరుడి యొక్క హెల్త్ కండిషన్ని డిజిటలైజ్ చేసి డిజిటల్ హెల్త్ కార్డ్ ఇవ్వడానికి ప్రభుత్వం అన్ని రకాల చర్యలు చేపడుతుంది. ఒక తెలుగు వైద్యునికి పద్మ విభూషణ్ దక్కడం సంతోషకరమని డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి తెలిపారు. సాధారణంగా కార్డియాలజిస్టులకు ఎక్కువగా గుర్తింపు ఉంటుందన్న నాగేశ్వర్ రెడ్డి తనకు లభించిన పురస్కారం మొత్తం గ్యాస్ట్రో ఎంట్రాలజిస్టులకు దక్కిన గౌరవంగా భావిస్తున్నట్టు వెల్లడించారు. This was given to a Telugu doctor for the first time. No Telugu doctor has been given. Dr. Pratap Reddy Garu, Peace Reddy was given but for industry, but as a doctor for medicine, this is the first time. So sometimes it's very difficult for us being South, being Telugu, to get the attraction of people in North. They generally, they're not so keen on this, but I think this is one. And second is because I belong to a subject, gastroenterology, which is not a well-recognized subject, sir. In fact, people know heart, cardiology, heart, brain, kidney, but gastroenterology is not recognized. So for us, gastroenterologist is a good recognition. So I'm happy that the government recognized this. And రాష్ట్రాన్ని హెల్త్ హబ్ గా మార్చేందుకు డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి లాంటి వారి సహకారం అవసరమని ప్రభుత్వం వెల్లడించింది.